అందరికీ నమస్కారం. రోజాస్ తెలుగు డైరీస్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం యద్దనపూడి సులోచనారాణి గారు రచించిన మధుర స్వప్నం అనే నవల వినబోతున్నామండి. సిద్ధంగా ఉండండి. ఆ యువతి విన్నారా అన్నట్టు కృష్ణ వైపు చూసింది. కృష్ణ ఆశ్చర్యంగా చూశాడు. ఆ యువతి కృష్ణని చూస్తూ, చిట్టికి తల్లి లేదు, రత్తాలు రెండో భార్య, పరమ గయ్యాళి, చిట్టి ఇంటి దగ్గరుంటే జ్వరం అన్నా వినకుండా చాకిరీ చేయిస్తుంది, అందుకని చిట్టి స్కూల్కి వచ్చి కూర్చుంటుంది. ఆ యువతి క్లాసులో ఉన్న పిల్లలందర్నీ కలియ చూపిస్తూ, వీళ్ళంతా లేనివాళ్లే, పిల్లల్ని ఇంటి దగ్గర పెద్దలు పనిచేయిస్తూ స్కూల్కి పంపరు, అందుకని నేను జరీమానా అని భయపెడతాను, అంతేకాని డబ్బుల్లాగాలని కాదు. ఈసారి నివ్వెరపోవటం కృష్ణ వంతయింది. అతను ఆ యువతిని అప్పుడే ప్రప్రథమంగా చూసినట్టు చూశాడు. ఆమె వేషధారణ అతి సామాన్యంగా ఉంది. ముఖంలో అందం కంటే ఆరోగ్యం ఎక్కువగా కనిపిస్తోంది. తీరైన తలకట్టు, పొడిగాటి ముక్కు, కళ్ళు, నిర్భయంగా నిజాయితీని ఆసరా చేసుకున్న దృఢమైన మనస్తత్వం కలిగిన మనసును ప్రతిబింబచేస్తున్నట్టుగా ఉన్నాయి. చిట్టి వాళ్ల నాన్నకి నేను గట్టిగా చెబుతాను, చిట్టికి 2 రోజులు సెలవివ్వండి అన్నాడతడు. ఈసారి అతని కంఠంలో చిరాకు మాయమై మర్యాద ప్రతిధ్వనించింది. చిట్టి చేత పని చేయించరు అనే భరోసా మీరు ఇవ్వగలిగినట్టయితే తీసుకువెళ్ళండి. అలాగే, చిట్టి నీ పుస్తకాలు తీసుకుని వెళ్ళు. చిట్టి వెనక్కు వెళ్ళి పుస్తకాల సంచి భుజాన తగిలించుకు వచ్చింది. థ్యాంక్యూ అని కృష్ణ అనేసి వెళ్లబోతుంటే ఆ అమ్మాయి వెనుకనుంచి ఇదిగో అంటూ పిలిచింది. కృష్ణ వెనక్కు తిరిగాడు. మీ నోటు టేబుల్ మీద రూపాయిని చూపించింది. కృష్ణ అది తీసుకుని జేబులో పెట్టుకుని ఐఎమ్ సారీ అస్పష్టంగా అన్నాడు. మీరు డాక్టర్ కాబోలు? డాక్టర్ అయిన వ్యక్తి ఎప్పుడూ తొందరపడి మాట్లాడకూడదు, ఆవేశం అసలే కూడదు, ఆ సంగతి గుర్తుపెట్టుకోండి. ఆ మాటల్లో చురక అతని మనసుకి బాగానే తగిలింది. అతను చిట్టిని తీసుకుని యువతలికి వచ్చేశాడు. అతనికి చివరిలో ఆమె అన్న మాటలు మళ్లీ గుర్తుకొచ్చాయి. అతనికి కోపం రాబోయింది, కాని వెంటనే నవ్వు వచ్చింది. తను నిజంగానే తొందరపడ్డాడు. ఎవరో అన్న మాటలు పట్టుకుని గభాల్న మాట జారాడు. ఆ అమ్మాయి చక్కగా తిప్పికొట్టింది. అతను చిట్టిని తీసుకువచ్చి మాణిక్యానికి అప్పజెప్పాడు. చిట్టికి జ్వరం తగ్గే వరకు తన ఇంట్లో ఉంటే ఏర్పాటు చేశాడు. రత్తాలు ఈ మాట విని సంతోషించాడే తప్ప అభ్యంతరం చెప్పలేదు. మా ఆవిడ నోరు చెడ్డది బాబూ, నోరే అయితే పర్వాలేదు, కాని చెయ్యి కూడా జాడిస్తూ ఉంటుంది అన్నాడు. మాణిక్యం టీచర్ గురించి చెప్పాడు. ఆ అమ్మాయి పేరు రాధ. తండ్రి చిన్నప్పుడే పోయాడు. మేనమామ దగ్గర పెరుగుతోంది. తల్లి ఉంది, బిఏ పాసయింది. వేరే చోటికి ఉద్యోగానికి తల్లి వెళ్లనీయలేదు, అందుకని ఈ ఊళ్ళోనే ఈ ఎలిమెంటరీ స్కూల్లోనే ఉద్యోగం చేస్తోంది. రాధ తండ్రి కూడా ఉపాధ్యాయుడే. అబ్బో, పరమేశం మాస్టర్ అంటే ఊళ్ళో వాళ్ళకి ఇప్పటికీ హడలే. అంత ఖచ్చితమైన కోపిష్టి స్వభావం, కాని మళ్ళీ ఎంతో పరోపకారి. రాధకి తండ్రి కోపం అంతగా రాకపోయినా ఆయన డిసిప్లిన్, పరోపకారితనం బాగా వచ్చింది. పరమేశం మాస్టారి కూతురైన రాధంటే ఆ ఊళ్ళో అందరికీ గౌరవమే. గౌరవాభిమానాల్ని ప్రాణప్రదంగా, డబ్బుని తృణప్రాయంగా చూసే వంశం అది. మంచం మీద పడుకుని పేపర్ చూస్తున్న కృష్ణ కళ్ల ముందు ఆ అమ్మాయి ముఖం కదిలింది. ఆ అమ్మాయిని తను రూపాయికి కకృతిపడే స్వభావంగా చిత్రించి మాట్లాడగానే ఆ కళ్ళు ఖస్సుమంటూ లేచిన అభిమానం అతనికి మరీ మరీ గుర్తుకు వస్తున్నాయి. ఈసారి ఎప్పుడైనా కలిస్తే మనస్ఫూర్తిగా మరోసారి క్షమార్పణ చెప్పాలి అనుకున్నాడతడు. సాయంత్రం అయింది. కృష్ణ పక్క ఊరికి వెళ్ళి బ్యాగ్ చేత పట్టుకుని నడిచి వస్తున్నాడు. సైకిల్ పాడైపోయింది, రిపేర్కి ఇచ్చాడు. 2 రోజుల నుంచి అతను చుట్టుపక్కల గ్రామాలకు కాలినడకనే వెళుతున్నాడు. కాలువ ఒడ్డున నడిచి వస్తుంటే అతనికి ఎంతో సేద తీరుతున్నట్టుగా ఉంది. ఒక్కోసారి సైకిల్ మీద వస్తుంటే రకరకాల పక్షులు గుంపులుగా వెళుతూ కనిపిస్తాయి. కృష్ణ ఒక పాదం భూమి మీద ఆంచి
ఆకాశం వైపు తలెత్తి చూస్తూ నిలబడిపోతాడు. అతని మనసు స్వేచ్ఛగా, సంతోషంగా ఆ పిట్టల్లానే ఉన్నట్టుగా కనిపిస్తుంది. కృష్ణ వస్తుంటే ఎదురుపడ్డ పల్లెవాళ్ళు, రైతులు పలకరిస్తూనే ఉంటారు. అతను తల వంచుకుని నడిచి వస్తుంటే కిలకిలలు వినిపించాయి. అతను తిరిగి చూశాడు. అక్కడ కాలువలో కాళ్ళు చేతులు కడుక్కుని అమ్మాయిలు కిలకిలలాడుతూ కబుర్లాడుతూ పైకి గట్టు ఎక్కి వస్తున్నారు. కృష్ణను చూడగానే డాక్టర్గారే, డాక్టర్గారు అంటూ గుసగుసలు వినిపించాయి. కృష్ణ తలెత్తి చూశాడు. ఎదురుగా వస్తున్న అమ్మాయిల్లో సీత కూడా ఉంది. నెత్తిన పచ్చగడ్డి మోపు, కుడి చేతిలో టిఫిన్ క్యారియర్ ఉంది. ఆ అమ్మాయిని చూడగానే కృష్ణ నవ్వుతూ, డాక్టర్గారు బాగున్నారా అని పలుకరించాడు. సీతాలు చూసి సిగ్గుపడిపోయింది. చేత్తో 2 చెంపలు వేసుకుని, క్షమించాలి బాబూ, నాకు మీరెవరో తెలియక వాగేశాను అంది. ఇందులో క్షమించేంత తప్పేం ఉందని? నేనందరికీ వైద్యం చేస్తే నువ్వు నాకు వైద్యం చేశావు, అంతేగా? సీతాలు మళ్ళీ గబగబా చెంపలేసుకుంటూ, మీరు ఆ మాట అనకండి బాబూ, నేను మీరెవరో దారిని పోయే పెద్ద మనిషి అనుకున్నాను అంది. కృష్ణ నవ్వాడు. పక్కనున్న అమ్మాయి సీతాలను చూపిస్తూ, దీని మాటలు నమ్మకండి బాబూ, ఈ సిగ్గంతా దొంగేసమే. మా వాళ్ళందరికీ డాక్టర్ బాబుకు నేనే వైద్యం చేశానంటూ గొప్పలు కొట్టుకుంటుంది అంది. ఛట్ పో, నేను తన్నేస్తా జాగ్రత్త, సీతాలు బెదిరించింది. నీ పసరు వైద్యం ఏమిటో నాకు కూడా నేర్పు సీతాలు అన్నాడు కృష్ణ నవ్వుతూ. మీరంటే చదువుకున్నోళ్ళు పెద్దోళ్ళు, నాకేం తెలుస్తుంది అంది సీతాలు. నడు నడు, చీకటవుతోంది, ఇంటికి పోయి అన్నం వండాలా, ఇంకొక అమ్మాయి తొందర చేసింది. అందరూ బిలబిలా వెళ్ళిపోయారు. కృష్ణ ఊరివైపు నడిచాడు. అతను ఇంటికి వచ్చేసరికి హాస్పిటల్ తలుపులు తెరిచి ఉన్నాయి. అతను ఆదుర్దాగా అక్కడికి వెళ్ళాడు. గిరి స్నేహితులతో కూర్చుని పేకాడుతున్నాడు. కృష్ణకి ఒళ్ళు మండింది. ఇక్కడ పేకాట ఆడడం ఏమిటి అన్నాడు. ఇప్పుడు నీ పేషెంట్లు రారుగా, నీకేంటి ఇబ్బంది నిర్లక్ష్యంగా అన్నాడు గిరి. రాకపోతే మాత్రం ఇది హాస్పిటల్, క్లబ్ కాదు. అది నీకంటే బాగా మాకే తెలుసు. కానీ ఈ హాస్పిటల్ ఖాళీగా ఉన్నప్పుడు మా ఇష్టం వచ్చినట్లు మేం వాడుకోవచ్చు. ఇంకో మాట మాట్లాడావంటే మీ ఇంట్లో వచ్చి కూర్చుని కూడా ఆడగలను, జాగ్రత్త. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకు అన్నాడు. అతనితో వాదించి ప్రయోజనం లేదు. హాస్పిటల్ తాళం చెవులు అతనికి ఎందుకిచ్చావు? కృష్ణ మాణిక్యాన్ని కేకలేశాడు. ఏం చేయనండి, ఇవ్వకపోతే నేను ఊళ్ళో బ్రతకగలనా అన్నాడు మాణిక్యం. కృష్ణ మర్నాడు దయానిధి గారికి ఈ విషయం ఉత్తరం రాసి పంపించాడు. తాళం చెవులు మాణిక్యం దగ్గర ఉండనీయకుండా తను తీసుకున్నాడు. సాయంత్రం గిరి వచ్చాడు. తాళం చెవులు ఇమ్మని అడిగాడు. కృష్ణ ఇవ్వనని అన్నాడు. ఇద్దరి మధ్య మాటామాట పెరిగింది. మరునాడు దయానిధి కృష్ణని పిలిపించాడు. చూడు, నువ్వు చేసిన పని సరైనది కాదని నేనంటంలేదు. కానీ గిరితో ఏదైనా చెప్పదలుచుకుంటే నాతో నువ్వు చెప్పు. అతనితో ఘర్షణ పడొద్దు, ఊళ్ళో నవ్వులాటగా ఉంటుంది. మా దగ్గర పనిచేయటానికి వచ్చిన వ్యక్తికి మాకు పొసగటం లేదు అంటే ఆ మాట నాకు చాలా కష్టం కలిగిస్తుంది. ఆయన మాటలు మృదువుగానే ఉన్నా వాటిల్లో కొరడా చురకలాంటి వాడితనం ఉంది. ఆ మర్నాటి నుంచి గిరి పేకాట దేవాలయం మండపం మీదికి మారింది. అక్కడ దేవాలయానికి వచ్చే ఆడవాళ్ళని ఏదో ఒకటి అనటం, నవ్వటం. ఊళ్ళో వాళ్ళు ఇది పట్టించుకోనట్టే వెళ్ళిపోతారు. ఆ రోజు కృష్ణ వీరయ్య చెల్లెలు కొడుకుని చూడటానికి వెళ్ళాడు. వీరయ్య ఇంట్లో లేడు. వీరయ్య భార్య, ఇంకో యువతి కూర్చుని ఉన్నారు. వీరయ్య భార్య చెబుతుంటే ఆ యువతి ఉత్తరం రాస్తోంది. కృష్ణని చూడగానే వీరయ్య భార్య కుర్చీ తెచ్చి వేసింది. వీరయ్య చెల్లెలు కొడుకుని చూసి మందులిచ్చాడు. అతనికి టీబీ ఏమోనని అనుమానంగా ఉంది. వీరయ్య రాగానే తన దగ్గరకు పంపించమని చెప్పాడు. ఆ యువతి రాధగా గుర్తించాడతడు. రాధ పలుకరించలేదు. అతను లేచి వెళ్ళేటప్పుడు నమస్తే, చిట్టెలా ఉంది అని అడిగాడు. కులాసాగానే ఉంది, ముఖం తిప్పుకుంటూ జవాబు చెప్పింది. అతను యువతలికి వచ్చేశాడు. రాధ పెడముఖం అతనికి రవ్వంత బాధ కలిగించింది. ఆ రోజు తొందరపడి మాట్లాడినందుకు సారీ చెప్పుకున్నాడు. కాని ఆమె మరిచిపోయినట్టు లేదు. 2 రోజుల అనంతరం సాయంత్రం
కృష్ణ సైకిల్ మీద వస్తున్నాడు. గేదెలు, ఆవుల మందలు వెళుతున్నాయి. అతను సైకిల్ దిగక తప్పలేదు. నడిపించుకుంటూ మెల్లగా నడుస్తున్నాడు. ఇంతలో స్కూల్ వైపు నుంచి రాధ వచ్చింది. ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారే తప్ప పలుకరించుకోలేదు. ఇరువురు నడుస్తున్నారు. కృష్ణ తనను పలుకరించాడు. బాగున్నారా? బాగున్నాను, ముక్తసరిగా అంది. మళ్లీ కొద్ది దూరం ఇద్దరూ మాట్లాడలేదు. మళ్లీ కృష్ణే అడిగాడు, వర్షాకాలం వస్తే స్కూల్లో వాన కురుస్తుందేమో కదూ? కురుస్తుంది. మీకు నా మీద కోపం పోనట్టుంది కదూ? రాధ మాట్లాడలేదు. నేను ఆ రోజు తొందరపడి మాట్లాడానని ఒప్పుకుంటున్నాను. మీరు నన్ను క్షమించాలి. ఎందుకంటే నా స్వభావం ఎవ్వరినీ కించపరిచేది కాదు. రాధ మాట్లాడలేదు. మౌనంగా ముందుకే చూస్తూ నడుస్తోంది. గేదెలు, ఆవులు వెళ్ళిపోయినాయి. కృష్ణ సైకిల్ ఎక్కి ముందుకు వచ్చేశాడు. అమ్మయ్యా, నా మనసిప్పుడు తేలికగా ఉంది. నేను క్షమార్పణ చెప్పేశాను. ఇక అమ్మాయి నా వైపు కన్నెత్తి చూడకపోయినా నాకు బాధలేదు. ఆమెని పని కట్టుకుని పలుకరించాల్సిన అవసరం నాకు లేనేలేదు అనుకున్నాడు. కృష్ణ మధ్యలో కేసులు చూసుకుని ఇంటికి చేరుకునేసరికి రాత్రయింది. ఇంటికి వస్తుంటే వీధి చివరి నుంచి కేకలు, తిట్లు వినిపిస్తున్నాయి. కృష్ణ సైకిల్ అటు పోనిచ్చి అక్కడ ఆపాడు. సీతాలు ఏడుస్తూ వస్తోంది. ఏమిటి సీతాలు అని అడిగాడు. చూడండి బాబూ, వెధవ సచ్చినోళ్ళు ప్రెసిడెంట్ గారికి జున్నుపాలు ఇచ్చి వస్తుంటే చీకటిగా చూసి చేయి పట్టుకుని లాగారు. ఎవరు? ఇంకెవరున్నారు? ఈ ఊరికి శనిగ్రహాలు, ఆ గిరిగాడి స్నేహితులు, ఆ జులాయి వెధవలే. చీకటి పడిన తరువాత ఎందుకిలా తిరుగుతావు? ప్రెసిడెంట్ గారి భార్య జున్నుపాలు తెమ్మంటే తీసుకువెళ్ళా. నువ్వెందుకు తీసుకువెళ్ళావు? ఎవరికైనా ఇచ్చి పంపకపోయావా? నాకెవరున్నారు? నౌకర్లా, చాకర్లా? అన్ని పనులు నేనే చేయాలా? మీ అమ్మా నాన్న లేరా? వాళ్ళ దేశం వెళ్ళి చాలా ఏళ్లయింది ఆకాశం వైపు చూపిస్తూ అంది. పద, ఇంటి దగ్గర దింపి వస్తాను. వద్దులే బాబూ, నేను వెళ్తాను. మీరు మళ్ళీ అంత దూరం రావాలా? పర్వాలేదు, నేనొస్తానులే. అతను సైకిల్ దిగి నడవసాగాడు. మాటల మధ్య తెలిసిందేమంటే సీతాలు ఇరుగు పొరుగు ఇళ్లల్లో వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉంటూ తన మంచితనంతో వారి అండన బ్రతుకుతూ ఉంటుంది. సీతాలను దించి వస్తుంటే అతనికి జాలేసింది. వయసులో ఉన్న పిల్ల నానే అండలేకుండా బ్రతకటం కష్టమే. సీతాలుకి నోటి దురుసు ఎందుకొచ్చిందో అతనికిప్పుడు అర్థమైంది. ప్రియ నేస్తాలు, ఈ నవల గనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. నన్ను ప్రోత్సహించండి. ఇట్లు మీ రోజారమణి. ధన్యవాదాలు.